మిత్రులందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి స్వాగతం, పునః స్వాగతం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అంటే కర్ణాటక సంగీత సామ్రాజ్యానికి మహారాజు, చక్రవర్తి. ఆయనకి పొందినన్ని బిరుదులు ఎవరు పొందలేదు. అట్లాగే భారత ప్రభుత్వం అందించే ఉన్నత పురస్కారం పద్మవిభూషణ్ కూడా ఆయన వరించింది. ఒక బాల మేధావిగా 6 సంవత్సరాల ప్రాయం నుంచి ఆయన కచేరీలు చేయటం మొదలుపెట్టారు. ఆయన దాదాపు 86 సంవత్సరాల దాకా జీవించడానికి కొద్ది రోజుల ముందు దాకా కూడా పాటలు పాడారు. కర్ణాటక సంగీతంలో ఆయన మన కాలపు దిగ్గజం. మన కాలంలో బాలమురళీకృష్ణ గారి జీవించి ఉన్న కాలంలో మేము జీవించి ఉన్నాం అని చెప్పుకోవడానికి ఎంతోమంది సంగీతజ్ఞులు వాళ్ళు చాలా గొప్పగా భావిస్తారు. అయితే ఆయన సినిమాలతోటి కూడా ఆయనకు చాలా గొప్ప సంబంధం ఉన్నది. సినిమాలో చాలా పాటలు పాడారు ఆయన. ముఖ్యంగా ఒక సినిమాలో నటించారు కూడా. భక్త ప్రహ్లాద 1964లో వచ్చినటువంటి భక్త ప్రహ్లాదలో నారద పాత్ర పోషించారు. చాలా అద్భుతంగా చేశారు. ఆయన పాటలు ఆయన పాడుకున్నారు. అంతేకాకుండా ఆయన సినిమాల్లో చాలా ప్రధానమైనటువంటి పాటలు వచ్చిన సందర్భంలో ఆయన చాలా సందర్భాల్లో పాటలు పాడారు. ఈ పాటల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది నర్తనశాల సినిమాలో సలలిత రాగ సుధారస సారం అనే పాట అత్యద్భుతం. సంగీత ప్రేమికులు సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీతంలో ఇప్పటికి కూడా ఆ పాట చాలా గొప్పగా ప్రేమిస్తారు. ఇది కాకుండా ఆయన ఇటీవలి కాలంలో, మరీ పాతది కాదు, ఇటీవలి కాలంలో అంటే మనకు మౌనమే నీ భాష ఓ మూగ మనస అనే పాట ఒక పాట పాడారు. అందులో నారాయణరావును సుజాత హీరోయిన్గా ఉంటుంది. అంటే పెద్ద పాత్ర అది. నారాయణరావు ఉంటాడు అందులో. మౌనమే నీ భాష ఓ మూగ మనస అని ఒక పాట పాడతాడు. అట్లాగే దాసరి నారాయణరావు గారు తీసినటువంటి మేఘ సందేశంలో ఒక పాట పాడతారు. ఇంకా చాలా పాటలు పాడతారు. కానీ ఇక్కడ నేను విశేషంగా చెప్పదలుచుకుంది ఏంటంటే బాలమురళీకృష్ణ గారు కొన్ని డ్యూయట్లు కూడా పాడారు. అంటే ఎన్టీ రామారావు గారికి డ్యూయట్స్ పాడారు. అంటే యుగళల గీతాలు కూడా కొన్ని పాడారు. ఈ యుగళల గీతాల్లో ప్రముఖమైనవి బాగా పేరు పొందినవి కొన్ని పాటలు ఉన్నాయి. ఆ పాటలు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథ సినిమాలో జమున ఎన్టీఆర్ ఇద్దరు నాయకులు. ఈ నాయకులకు మధ్యలో కొన్ని పాటలు ఉంటాయి. ఆ పాటలు బాలమురళీకృష్ణ పాడారు. అవి చాలా నాకు ఇష్టం. మీరు ఎప్పుడన్నా వినండి, చాలా బాగుంటాయి. ఆయన రాగం తీసే పద్ధతి కానీ అది కానీ చాలా బాగుంటుంది. వీటన్నిటికంటే ఇంకా నాకు బాగా నచ్చే పాట ఒకటి ఉంది. అదేంటంటే 1964లో తమిళంలో కర్ణ అనే సినిమా వచ్చింది. తెలుగులో ఎన్టీఆర్ ఎట్లానో తమిళంలో శివాజీ గణేషన్ అట్లా అంత గొప్పగా ప్రేమిస్తారు తమిళులు. శివాజీ గణేషన్ కర్ణగా ఒక సినిమా తీశారు. దాంట్లో కృష్ణుడు ఎవరుంటారు? తమిళ వాళ్ళు ఎవరు కాదు. కృష్ణుడిగా నటించింది మన ఎన్టీఆర్ పాత్ర చిన్నది. అందులో దాదాపు 1 గంట తర్వాత ఆయన సినిమాలో ప్రవేశిస్తాడు. ఆయన పక్కన ఇంకా హీరోయిన్ కూడా ఎవరు ఉండరు. అంటే కేవలం కర్ణ పాత్రలో ఆయన కృష్ణుడిగా మాత్రమే ఆయన ఉంటాడు. ఇది 1964లో వచ్చి చాలా అత్యంత గొప్పగా విజయం సాధించింది. ఇప్పటికి 62 ఏళ్ళు. ఇంకా గమ్మత్తుగా చెప్పాలంటే అదే రోజుల్లో కర్ణ సినిమాని తెలుగులోకి డబ్ చేశారు. తెలుగు పాటలు నారాయణ రెడ్డి గారితో రాయించారు. నారాయణ రెడ్డి గారు కూడా 2 చాలా గొప్ప పాటలు రాశారు. అందులో కర్ణుడి భార్యకి ఒక పాట పెడతారు. ఆ కర్ణుడి భార్య పేరు అందులో చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది ఇంకొక పేరు పెడతారు. కర్ణుడి పాత్రకి మనం వ్యాసభారతం తీసుకుంటే వృషాలి అని పేరు ఉంటుంది. అట్లాగే తెలుగులో ఎన్టీఆర్ దానవీర సూర కర్ణలో ప్రభావతి అని పేరు పెడతారు. కానీ ఇందులో ఇంకొక పేరు ఉంటుంది. కర్ణ సినిమాలో ప్రభావతి కూడా కాదు, దాంట్లో నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఆ పేరు ఉంటుంది, మళ్ళీ చెప్తాను నేను. అయితే ఆ రోజుల్లో కర్ణ పాత్రకి డబ్బింగ్ చెప్పింది పీజే శర్మ గారు. ఇప్పుడు సాయి కుమార్ గారు ఉంటాడు కదా, వాళ్ళ నాన్నగారు పీజే శర్మ గారు శివాజీ గణేషన్కి డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో శివాజీ గణేషన్ పాత్రకి మన జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్పేవాడు. ఈ కర్ణుడి కథానాయికతోటి ఒక డ్యూయట్ సాంగ్ ఉంటుంది. చాలా అద్భుతమైన పాట అది. నీవు నేను వలచితిమని, ఇది నారాయణ రెడ్డి గారు రాశారు. తర్వాత ఇంకొకటి కర్ణుడిని సూతపుత్రుడు అని చెప్పి వెలివేసి సూతపుత్రుడు అని చెప్పి గేలి చేసినటువంటి సందర్భంలో ఆయన అనునయిస్తూ గాలికి కులం ఏది అని చెప్పి కూడా ఏం పాట పాడుతుంది. ఆ పాట కూడా నారాయణ రెడ్డి గారు రాశారు.
అయితే ఆ పాట సినిమా చూస్తూ వింటుంటే డబ్బింగ్ కోసం రాసినట్టుగా కనపడదు అది. అంటే తమిళంలో ఆయన పెదవుల కథలకి ఎలా ఉంటుందో దానికి అనుకూలంగా నారాయణ రెడ్డి గారు ఆ పాట రాశారు. అది చాలా గొప్ప విశేషం అనమాట. ఈ ఈ పాట ఇద్దరు జంటగా ఉన్నటువంటి ఈ పాటని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఆ రోజుల్లో రంగుల్లో వచ్చింది. బహుశా నాకు సరిగ్గా తెలియదు కానీ అది తమిళంలో వచ్చినటువంటి మొదటి రంగుల చిత్రం కావచ్చు. అది మనకు తెలుగులో మొదటి రంగుల చిత్రం లవకుశ, సరిగ్గా అదే సంవత్సరం వచ్చింది అక్కడ కూడా. బహుశా అది కూడా తమిళంలో కూడా అది మొదటి రంగుల చిత్రం కావచ్చు. తర్వాత ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కర్ణుడికి కిరీటం ఉండదు, ఒక పాగాలాగా ఉంటుంది. తర్వాత రకరకాల ముత్యాలతోటి రతనాలతోటి పొదిగినటువంటిది బాగుంటుంది. అది ఆయన డ్రెస్ కూడా చాలా గమ్మత్తుగా దాన్ని చిత్రీకరించారు. అందులో ఆ చిత్రీకరణ కూడా ఎక్కడ చేశారంటే అది బేలూరు హలేబీడు ఆ గుడి ప్రాంగణాల్లోనే తీశారు. కర్ణుడిగా ఆయన కథానాయకుడిగా ఒక విలక్షణమైన నటన చూపిస్తాడు శివాజీ గణేశన్. ఆయన చాలా వేగంగా నడుస్తూ ఉంటాడు, వేగంగా ఆ హీరోయిన్తో పాటు తిరుగుతూ ఉంటాడు అనమాట. అందులో చాలా గమ్మత్తుగా ఉంటుంది, చిత్రీకరణ కూడా గమ్మత్తుగా ఉంటుంది. ఆ హీరోయిన్ దేవిక, వీళ్ళిద్దరి మధ్యలో ఒక పాట ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. దీని లింక్ ఒకటి కింద పెట్టాను, మీరు ఆ పాట వినొచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పాట సాహిత్యంలోకి పోదాం రండి. తర్వాత ఈ సినిమా 2012లో డిజిటలైజ్ చేసి విడుదల చేసిన తర్వాత కూడా దాదాపు 100 రోజులు ఆడింది. దాదాపు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించింది. అది తెలుగులోకి డిజిటలైజ్ చేసింది, డబ్బింగ్ రాలేదు కానీ తమిళంలో చాలా సూపర్ హిట్ సినిమాగా రీరన్లో కూడా అట్లా అయిందనమాట. అది దీని పాట సాహిత్యాన్ని చూద్దాం. అయితే ఈ పాటకి సంగీతాన్ని సమకూర్చింది విశ్వనాథన్ రామ్మూర్తి గారు. విశ్వనాథన్ రామ్మూర్తి గారు అప్పుడు ఇద్దరు కలిసే ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి సంగీతము. నీవు నేను వలచితిమి నందనమే ఎదురుగా చూచితిమి. సుశీల అలాగే మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు ఈ పాట పాడారు. చాలా అద్భుతంగా ఉంటుంది, తప్పనిసరిగా విని చూడండి. ఈ పాట చదువుతాను చూడండి. తనువు మనసు ఊగే సుమ నందనమే కోయని పిలిచే సుమ, నీవు నేను వలచితిమి నందనమే ఎదురుగా చూచితిమి, నీవు నేను వలచితిమని ఇది మళ్ళీ రిపీట్ అవుతుంటుంది అన్నమాట. మల్లెల పందిరి విరిసే సుమ, సుశీల అద్భుతమైన గాత్రం సుశీలదప్పుడు. సుశీలమ్మ ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన గొంతు కన్నా కూడా 60వ దశకంలో 70వ దశకంలో సుశీల గొంతు అమృతప్రాయంగా ఉంటుంది. నిజానికి ఆమెకు రావాల్సిన అవార్డులు రాలేదేమో అనిపిస్తుంటుంది అనమాట. మల్లెల పందిరి విరిసే సుమ, ఏదో మధువే నామది చిలికె సుమ, కదలే జాబిలి పిలిచె సుమ, చెలి ఎదలో వెన్నెల కురిసె సుమ. కదలే జాబిలి ఎదలో వెన్నెల. కదలే జాబిలి ఎవరక్కడ? ఆయన నాయకుడు కర్ణుడే కదలే జాబిలి, ఈమె ఎదలో వెన్నెల కురిసింది. కదలే ఎదలే అని చెప్పి ప్రాసయ్యది వేశారు నారాయణ రెడ్డి గారు. ప్రాసయ్యత అంటే ఆయనకు చాలా ఇష్టం. మల్లెల పందిరి విరిసె సుమ, ఏదో మధువే నామది చిలికె సుమ, కదలే జాబిలి పిలిచె సుమ, చెలి ఎదలో వెన్నెల కురిసె సుమ అంట. నీవు నేను వలచితిమి నందనమే ఎదురుగా చూచితిమి. ఈ పల్లవి మళ్ళీ వస్తుంది. ఇంకొకటి, కాలం మృదువుగా కదలే సుమ, నాలో కామనలేవో మెదలే సుమ, ఆశారాగం సాగే సుమ, నాలో అందం చిందులు వేస సుమ, కాలం మృదుగా కదలే సుమ, నాలో కామనలేవో మెదలే సుమ, నీవు నేను వలచితిమి నందనమే ఎదురుగా చూచితివి. నా ఉద్దేశం ఇక్కడ ఈ సాహిత్యంలో ఆ అలంకారం వేయటం కానీ ఈ గమ్మత్తులు ఈ గొప్పతనం ఎట్లాగో ఉంది అది. కానీ నా మిత్రులందరికీ సూచించేది ఏంటంటే ఈ పాట వినండి. ఈ తరానికి ఈ పాట తెలియదు, అంత అత్యంత మధురంగా ఉంటుంది ఈ పాట. బాలమురళీ కృష్ణ గొంతు శివాజీ గణేశన్కి చాలా బాగా సరిపోయింది. అట్లాగే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు సినిమాలో కూడా చాలా బాగుంటాయి పాటలు. ఆ పాటలు కూడా మీకు పరిచయం చేస్తాను, ఒకసారి తప్పనిసరిగా ఈ పాట చూడండి. మిత్రులారా, నాదొక మనవి, నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయకుండా ఎక్కువ మంది చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ పులికన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.